పిచ్చి ఆసుపత్రికి కౌశికిని తీసుకువెళ్ళటానికి బయట అంబులెన్స్ రెడీగా ఉంటుంది. అప్పుడే డాక్టర్ అదిగో ఆ కౌశికి గారిని తీసుకువచ్చి అంబులెన్స్ ఎక్కించండి అని డాక్టర్ చెప్తూ ఉంటే ఇద్దరు నర్సులు కౌశికిని పట్టుకొని తీసుకువచ్చి ఎక్కించబోతూ ఉంటారు. ఇక నిషి, వైజయంతి, యువరాజ్ అయితే చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. కౌశికి ఏమో చాలా బాధపడుతూ ఎక్కుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఆగండి అంటూ దాత్రి, కేదార్ అక్కడికి వస్తారు. ఏంటి మా వదిన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? పిచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్తున్నారా? మీకెంత ధైర్యం ఉంటే ఇలా తీసుకువెళ్తారు? ముందు మీరిద్దరు మా వదిన చేతి వదిలేయండి అని దాత్రి వార్నింగ్ ఇస్తుంది. దాంతో వాళ్ళు షాకింగ్ గా దాత్రి వైపు చూస్తూ ఉంటే ఏంటి మీకే చెప్తున్నది, మా వదిన్ని వదులుతారా లేదా అని దాత్రి అంటుంది. దాంతో వాళ్ళిద్దరూ చేతులు వదిలేస్తారు. వెళ్ళండి, మర్యాదగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మా వదిన ఏ పిచ్చి ఆసుపత్రికి రాదు అని దాత్రి చెప్తుంది. ఇక వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఏం చేస్తున్నావే నువ్వు అని నిషి తెగ అరిచేస్తూ ఉంటుంది. అసలు వదిన్ని ఎందుకు నువ్వు పిచ్చి ఆసుపత్రికి పంపించకుండా ఇలా అడ్డుకుంటున్నావు అని అంటే, చూడు నిషిక, మీరు చేస్తున్న కుట్ర అంతా కూడా తెలిసిపోయింది, వదినకి ఏ పిచ్చి లేదు అని దాత్రి, కేదార్ చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అని యువరాజ్, నిషి ప్రశ్నిస్తూ ఉంటారు. అవును, మీరు ఎంత మోసం చేశారో మొత్తం తెలిసిపోయింది, బాలరాజు మావయ్య రండి అని దాత్రి పిలవటంతో అప్పుడే సురేష్ కారులో బాలరాజుని తీసుకువచ్చి అక్కడికి తీసుకువస్తూ ఉంటాడు. వెంటనే బాలరాజుని చూసిన నిషి వాళ్ళు చాలా షాకింగ్ గా టెన్షన్ పడుతూ ఉంటారు. ఒక్కసారిగా పరందామయ్యలాగే ఉన్న బాలరాజుని చూసిన కౌశికి చాలా చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటుంది. చూడండి, ఇతను బాలరాజు మావయ్య, పరందామయ్య మావయ్య గారి తమ్ముడు అని దాత్రి మొత్తం నిజం చెప్పేస్తుంది. ఎందుకు మీరు ఇలా నన్ను మోసం చేశారు, ఎందుకు నన్ను భయపెట్టారు అని కౌశికి బాలరాజు కాల్ చెట్టు పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. యువరాజు నిషి చెప్తేనే నేను ఇలా చేశాను అని బాలరాజు నిజం చెప్పేస్తాడు. దాంతో కౌశికి చాలా కోపంగా యువరాజ్, నిషి వైపు చూస్తూ ఉంటే వాళ్ళు చెమటలు కక్కుతూ భయంతో వణికిపోతూ ఉంటారు. మరి ఇలా బహిరంగంగానే యువరాజు, నిషి కుట్ర బయట పడిపోయింది కాబట్టి ఇప్పటికైనా కౌశికి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం.